SVR Advertising Company. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాది వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇంతకుముందు నేను 7 మిషన్లు చూపించి ఆ వీడియో చేయడం జరిగింది. అయితే అవి నాతోటి పర్చేజ్ చేసిన తర్వాత ఎట్లా ఫిట్ చేసుకోవాలనేది వీడియో అండి. ఇది 4 నెంబర్ మిషను, 20 ఎకరాలకు పనిచేస్తుందండి. దీనిలో 18H బ్యాటరీ, 40 వాట్ ప్లేట్ వస్తుంది. దీని రేటు 10,500, స్టాండ్ కావాలంటే 1,200, టోటల్గా 10,700 అవుతుంది. స్టాండ్ అవసరం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇంట్రెస్ట్. స్టాండ్ అంటేనేమో ఇట్లా వస్తుంది. స్టాండ్ లేకుండా అంటే మనం ప్లేట్ ఏమైనా పెట్టుకొని మనం ఏదైనా పందిర్లాగా 2-4 కట్టెలు పెట్టి దానిపైన పెట్టుకొని కింద మిషన్ పెట్టుకోవచ్చు అండి. ఇది లాక్ టైప్ మిషను. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు నాతో పర్చేజ్ చేశారు, నేను మీ ఊరికి ట్రాన్స్పోర్ట్లో ఇది పంపించాను. ఇది బాక్సులు ఉంటుందండి. ఇది బ్యాటరీ 12 వోల్ట్ 18H బ్యాటరీ వస్తుందండి. ఈ 18H బ్యాటరీ లోపల ఆల్రెడీ మేము ప్లస్ మైనస్ అంతా ఫిట్టింగ్ చేసి పంపిస్తాము. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నది ఏముండదు. ఇట్లా మేము ఆల్రెడీ మొత్తం ఇట్లా ఫిట్టింగ్ చేసి పంపిస్తాము. డైరెక్ట్ మీరు ఆన్ చేస్తే ఆన్ అవుతుందండి. ఇది ఆను, ఇది అల్లారం ఆన్ ఆఫ్. ఇది 24/12 అంటే నైట్ మోడ్, నైట్ పని చేస్తుంది. లేదు బంద్ చేసుకుంటేనేమో ఉదయం రాత్రి పనిచేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు వచ్చిన తర్వాత దీని థర్మోకోల్ డ్యామేజ్ కాకుండా మంచిగా థర్మోకోల్ పెట్టి పంపిస్తాము. ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది చూడండి, బ్లూ లైట్ వస్తుంది. ఈ బ్లూ లైట్ వస్తే మిషన్ ఆన్ అయ్యాడు, పల్స్ కొడుతుంటే కరెంట్ బయటకు పోతున్నట్టు. మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇంటికాడ కరెంట్ ఎట్లా వస్తుందని ఓ చిన్న వైరు దీనికి పెట్టి దీనికి తగిలినట్టు కొంచెం దూరం పెడితే స్పార్క్ వస్తుంది. ఇట్లా మనం అల్లారం కూడా పనిచేస్తుందా లేదా చెకింగ్ చేసుకోవాలంటే కూడా అల్లారం దానికి ఆల్రెడీ ఫిట్టింగ్, ఈ బాక్స్కు అల్లారం లోపల ఫిట్టింగ్ ఉంటుందండి. ఈ బాక్స్కు అల్లారం స్విచ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఇట్లా వస్తుందండి. మీకు అల్లారం అనేది మీకు ఏదైనా అర్థ అయినా తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉన్నా అల్లారం వస్తుంది. అల్లారం ఎప్పుడు వేసి పెట్టకూడదండి. మనం చిలకలు ఉన్నప్పుడే ఒకసారి వేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉందా అలా చెక్ చేసుకొని బంద్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మూడో స్విచ్ నైట్ మోడ్ ఆప్షను. ఇది బంద్ చేసి ఉంటే, ఇది ఆన్ అని ఉంది కదా, ఇది బంద్ చేసి ఉంటేనేమో డే అండ్ నైట్ నడుస్తుంది. ఇది ఇట్లా చేసినాం అనుకోండి, ఇప్పుడు ఎండ పోయింది కాబట్టి బంద్ అయితే లేదు చెప్పలేము. సోలార్ పిన్ సోలార్లో పెట్టాలి. సోలార్ పెడితే సోలార్ వస్తుంది. మీకు ఎప్పుడన్నా బ్యాటరీ దిగిపోతే ఈ లో బ్యాటరీ పడుతుంది. ఇప్పుడు మొత్తం చీకటి అవుతుంది కాబట్టి మీకు 24 ఇది పనిచేస్తలేదు. మీకు డే అండ్ నైట్ నడవాలంటే ఈ స్విచ్ బంద్ చేసుకోవాలి. లేదు రాత్రి ఆటోమేటిక్ మీరు పోకున్నా మిషన్ ఆన్ కావాలి, ఉదయం బంద్ కావాలనుకుంటే ఈ స్విచ్ వేసి పెట్టుకోవాలి. ఇది అల్లారం, ఇది లో బ్యాటరీ. తర్వాత వచ్చేసి ఇది మన సోలార్ పెట్టినప్పుడు ఛార్జింగ్ అవుతుంది. రన్నింగ్లో పల్స్ టక్ సౌండ్ వస్తే మిషన్ ఆన్లో ఉన్నట్టు. ఇంతే అండి, సింపుల్. మీరు వేసుకున్నది ఏముండదు, మొత్తం అంతా ఫిట్ చేసి ఇస్తాము. తర్వాత ఒకవేళ స్టాండ్ తీసుకున్నాను అనుకోండి, మీరు స్టాండ్ ఫిట్టింగ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. దానికన్నా ముందు ఇది అర్త్ ఫేస్ ఎట్లా కలుపుకోవాలి చూపిస్తాను. నేను ఆల్రెడీ మీకు ఒకటి అర్థింగ్ రాడ్ పంపిస్తాను కదండి. నేను అర్థింగ్ రాడ్కు ఇది బ్లాక్ అంటే మీరు రెడ్ బ్లాక్ వైర్ కొనుక్కుంటే బాగుంటుందండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇట్లాంటి 118 వైర్ దొరుకుతుందండి మార్కెట్లో. మీకు ఎక్కువ గేజ్ అవసరం లేదు, సింపుల్ గేజ్. బ్లాక్ పెట్టుకోవాలి. అర్త్ బ్లాక్ అంటే మీకు ఐడియా ఉండడానికి అనమాట. 2 సేమ్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. లేదా అది బ్లూ పెట్టుకోవచ్చు, దీనికి రెడ్ పెట్టుకోవచ్చు. ఇట్లా వైర్లు వేసుకుంటే బాగుంటుంది. మీకు ఎంత వైర్ కావాలంటే దీని ఎప్పుడు వైర్ పంపించమండి. మీకు ఎంత వైర్ కావాలంటే అంత మీకు ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతుంది, అది కొనుక్కోవాలి. ఇప్పుడు అర్త్ భూమిలో ఇంత దూరం ఒక 2 ఫీట్ల అర్త్ రాడు, ఇది 2 ఫీట్లు తవ్వాలి. తవ్వి నట్టుకు అర్త్ ఇవ్వాలి. ఫేస్ మనం ఆల్రెడీ ఫేస్ గుంజుకుంటాం కదండి, చేను చుట్టూ దానికి ఫేస్ ఇవ్వాలన్నమాట. ఈ అడవి పందులు, తర్వాత వచ్చేసి బరగొడ్లు, జింకలు, కుక్కలు ఇవన్నీ ఉంటే మనకు ఫేస్ ఒక్కటే చాలండి, ఏది అవసరం లేదు. ఫేస్ ఒక్కటి దీనికి ఇవ్వాలి. అర్త్ మాత్రం కంపల్సరీ దీనికి ఇవ్వాలి. అర్త్ మంచి గట్టి భూమిలోనే అర్త్ ఇవ్వాలి. ఎప్పుడు నీళ్ళు పోస్తుండాలి, పచ్చిగా ఉండాలి. మీకు పచ్చిగా ఉండాలని బురదలో పెడితే అర్త్ రాదండి, ఇది గమనించుకోవాలి. ఒకవేళ మీకు కోతులు ఉన్నాయంటే 5 వైర్లు కట్టుకోవాలి. అది ఎట్లా ఇన్స్టాల్ చేసేది నేను వీడియో తీశాను. ఆ వీడియో నాకు ఆ లింక్ పంపించమంటే ఆ లింక్ కూడా పంపిస్తాను. ఇది మిషన్ ఫిట్టింగ్ అండి. నేను పంపించిన తర్వాత అన్ని ఇన్బిల్టే ఉంటాయి, ఫిట్ చేసి పంపిస్తాను. ఒక స్టాండ్ కావాలంటే స్టాండ్ ఒకటి ఫిట్ చేసుకోవాలి. లేదు స్టాండ్ అవసరం లేదంటే ఇది పందిర్లాగా వేసుకొని 4 కర్రలు పాతుకొని పైన ప్లేట్ పెట్టి కింద మిషన్ పెట్టుకోవచ్చు. మీ కంఫర్ట్ బట్టి ఎట్లా అంటే అట్లా ఫిట్ చేసుకోవచ్చు. స్టాండ్ ఫిట్టింగ్ చూపిస్తా అండి, అది కూడా సింపుల్గా ఉంటుంది. మీకు షార్ట్ కట్లో చెప్పేస్తాను.
నాకు ఇట్లా మిషన్ ఉంటుంది కదండి, దీనికి ఈ 4 ఉంటాయి. ఈ 4 దానికి 4 ఫిట్ చేసుకోవాలి. ఇట్లా పట్టుకో. తర్వాత వచ్చేసి దీనికి 2 నట్లు సేమ్ 6 నట్లు పంపిస్తాను, పెట్టుకోవాలి. సేమ్ 6 నట్లు ఇట్లా ఫిట్ చేసుకొని దీన్ని లేపి ఇది ఎట్లా ఉందో అట్లా ఫిట్ చేసుకోవాలి. దీనికి 4 నట్లు ఉంటాయి, 4 నట్లు ఫిట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ దీనికి ఒక పట్టి పంపిస్తాను, ఇట్లాంటి పట్టి పంపిస్తాను. అది ఫిట్ చేసుకొని ఈ బోల్ట్ ఫిట్ చేసుకోవచ్చు. లేదు బోల్ట్ కాకుండా కూడా ఒకసారి బోల్ట్ ఫిట్ చేసుకొని ఒకసారి లాక్ కూడా వేసుకోవచ్చు సేఫ్టీ కోసం. సింపుల్ మెథడ్ అండి, ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినట్టు మీకు అర్థమైపోతుంది. మీకు ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మ్యాక్సిమం వాట్సాప్లో చెప్పిన అనుకోండి, ఈజీ ఉంటుంది. వాయిస్ మెసేజ్ పెడితే నేను మళ్ళీ మీకు వాయిస్ మెసేజ్ పెడతాను. సోలార్ పిన్ను దీని లోపలికి వెళ్ళి తీసుకోవాలండి. ఇక్కడ హోల్ ఇచ్చినాం, దీనికి ఈ హోల్లోకి వెళ్ళి తీసుకోవాలి. తీసుకొని మీకు ఇక్కడ సోలార్ అని ఉంటుంది, సోలార్లో పెట్టేసేయాలి. అప్పుడే మీకు ఎల్లో లైట్ వస్తుంది. కొంచెం చీకటి అవుతుంది కాబట్టి కొంచెం డిమ్ వస్తుంది అంతే. ఇట్లా ముందరికి వెళ్ళి తీసుకుంటే లాక్ పడదండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దీనికి హోల్ ఇచ్చాము, ఇది ఒక్కటే పెట్టుకోవాలి. బ్యాటరీ అన్ని మేము ఫిట్ చేసి పంపిస్తాము. ఇది 20 ఎకరాలకు పనిచేస్తుంది. సింపుల్ ఇన్స్టాల్ అండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇది సెన్సిటివిటీ అంటారండి. ఇది అల్లారంది సెన్సిటివిటీ అంటే ఇది మనము 3లో పెట్టుకొని నడుపుకోనమాట. సెంటర్లో ఇది ఫుల్ పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఏ చిన్న ఇదైనా మీకు అలారం వస్తుంది. మామూలుగా చిన్నగా ఏది గట్టి పూసలు తగిలినా ఏం తగిలినా భూమికి వెళ్ళి వస్తుంది. కాబట్టి మనం దీన్ని 3లో పెట్టుకోవాలి. 3లో పెట్టుకున్నా మనకు అలారం వచ్చింది అనుకోండి, అప్పుడు లైన్లో ఏమైనా ప్రాబ్లం ఉందో చూసుకోవాలన్నమాట. ఇది ఓన్లీ సెన్సిటివిటీ దీనికి పనిచేసేది. సెన్సిటివిటీ అంటే చాలా మనం సెన్సిటివ్ అంటాం కదా, అట్లా ఇది 6లో పెట్టుకుంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. అంటే ఏ చిన్నగా ఇబ్బంది అయినా మనకు అలారం వస్తుంది. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం. అంటే పర్ఫెక్ట్ మంచిగా మాలాగా టెక్నీషియన్గా అనుభవం ఉండి ఇన్సులేటర్లు వేస్తే మీకు ఫుల్ పెట్టుకున్న అలారం రాదు. చిన్న ఏమన్నా తేమ ఉన్నా వస్తుంటుంది. కాబట్టి మీరు 3లో పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకుంటే అలారం వచ్చింది అనుకోండి, సెంటర్లో పెట్టుకున్నా ఎన్నో చిన్నగా తగిలి ఉంటుంది, అర్థంగా ఉంటుంది. పోయి లైన్ చెక్ చేసుకోవాలి. లేదు 2లో పెట్టుకున్నా మీకు కరెంట్ అయితే కరెక్ట్ వస్తూనే ఉంటుంది. మీరు 2లో పెట్టుకున్న కరెంట్ వస్తుంది, 1లో పెట్టుకున్న కరెంట్ వస్తుంది, ఫుల్ పెట్టుకున్న ఒకటే కరెంట్ వస్తుంది. కరెంటు గురించి మనకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఏమైనా తగిలింటుంది అనమాట, ఆ తగలకుండా చేసుకుంటే మనకు ఇంకా పని చేస్తుంది మంచిగా. ఇది మనం మిషన్కు మీరు ఏ మిషన్ తీసుకున్నా ఒకటే అండి, అర్థింగ్ గ్రౌండ్ అర్త్ మంచి ఉండాలి. నేను చెప్పాను కదా, అర్థింగ్ రాడు, అది లూజ్ కనెక్ట్ లేకుండా అది కరెక్ట్ ఉండాలి. మన ఫినిషింగ్ అనేది మన కర్రలకు కానీ కడిలకు కానీ ఏడ వైరు తగలకుండా, అంటే దానికి టచ్ కాకుండా ఆ 2 కరెక్ట్ చేసుకుంటే మీకు 100% పర్ఫెక్ట్ మిషన్ పని చేస్తుంది. ఒక్క జంతువు కూడా లోపలికి రాదు. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో ఫోటో పెట్టి నన్ను అడగండి, లేదంటే మామూలుగా పెట్టినా వాయిస్ మెసేజ్ పెట్టినా మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, బాయ్.